సరే మనం అందరం దూరంగా ఉంటాం. ఢిల్లీ ఓటరు పెంటపాటి పుల్లారావు గారు, మీరు ఢిల్లీ ఓటర్, మీరు చెప్పండి, మీరు ఎవరికి ఓటు వేసారో అడగలేము, మీరు చెప్పడం కూడా బాగుండదేమో, కానీ ఎవరు వస్తుంది అంటారు? నేను ఢిల్లీ ఓటర్ కాదు, దట్స్ స్ట్రేంజ్ థింగ్. ఎప్పుడు నాది ఏంటి ఢిల్లీలో ఉండి ఢిల్లీలో ఓటు పెట్టుకోలేదా? ఎప్పుడు చేయను నాది వేసుకోదావిడి. కానీ ఒక విషయం చెప్తున్నా, నరసింహారావు గారు నా మిత్రులు చెప్పింది విన్నాను. గెలిస్తే గెలవచ్చు, కానీ ఇది మేజర్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఓడిపోతే అన్ని సర్వేస్ చూపెట్టినట్టుగా బీజేపీకి లాంగ్ టర్మ్ లో ఇది పెద్ద సెట్ బ్యాక్, చాలా పెద్ద సెట్ బ్యాక్. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఇతని మీద? ఓడించేయటానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రధానమంత్రి గారు 6 డజన్ మీటింగ్లు అడ్రస్ చేశారు. ఇంకా మిగతా నాయకులు చెప్పక్కర్లేదు, కేజ్రీవాల్ 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 అని వాడు వెనకపడ్డారు. వాడు పోయాక మిగిలేదు ఎవరో? రాహుల్ గాంధీ మిగులుతాడు, మిగిలేదు ఎవరో? ఇది ఇలాంటి స్ట్రాటజీ మీరు తెలంగాణలో కూడా చూశారు. వాళ్ళు కేసీఆర్ కేసీఆర్ అన్నారు, తీసేక ఎవరు వచ్చారు? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చారు. సో ఇది 93 నుంచి బీజేపీకి విక్టరీ ఇవ్వలేదు. 25 సంవత్సరాలు కాదు, లాస్ట్ ఎలక్షన్ బీజేపీ గెలిచిన 93. అప్పటి నుంచి ఇప్పటికి 2 తరాల జనరేషన్ ఓటర్స్ 90% 80% మారిపోయారు. కానీ రాలేకపోతారంటే ఇక్కడ ఉన్న పాపులేషన్ మిక్స్, అలాంటి మిక్స్ చాలా కష్టం బీజేపీకి విజయం. ఈసారి ఛాన్స్ ఇవ్వచ్చు. మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నరసింహారావు గారు కన్ఫర్మ్ చేస్తారు, బీజేపీ ఓటింగ్ పర్సెంటేజ్ మెజారిటీస్ తగ్గిపోయినాయి. ఆ కంబైన్ చేసినప్పుడు నా జ్ఞాపకం అంటే కరెక్ట్ ఫిగర్స్ ఉంటాయి. సో నేను ఈవేళ ఆలోచించేది, అందరూ కేజ్రీవాల్ ఓడిపోతారు, కొన్ని తప్పులు చేశారు అవ్వచ్చు, కానీ నాకు చాలా పెద్ద రిగ్రెట్ కూడా ఉన్నది. కేజ్రీవాల్ పర్సనల్ డిఫీట్, ఆయన తెచ్చుకున్న డిఫీట్ వస్తే ఆయన తెచ్చుకున్నదే. గత 5 సంవత్సరాల్లో ఆయన చేసిన తప్పులేదు, ఇంకెవరో చేసిన ఏం పెద్ద గొప్ప ఏం లేదు, ఆయన చేసుకున్నదే. కానీ మనం అందరం చూసాం కదా 2012-13 ఎలా విజయం సాధించాడో, కొత్త పాలిటిక్స్ తీసుకొచ్చాడు దేశంలో. దాదాపు నేషనల్ పార్టీ మరి అన్ని కొత్త పాలిటిక్స్ తెచ్చిన కేజ్రీవాల్ ఆయన తో పాటు ఆయన బయటకు రిజైన్ చేసిన తర్వాత వచ్చిన ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిషి, అదేవిధంగా మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ రైట్ హ్యాండ్గా ఉండి జైలుకు పోయిన మనీష్ సిసోడియా, ముగ్గురు వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు మాత్రమే, ఇంకా రౌండ్స్ కొద్ది క్షణాల్లో.